హాయ్. హలో. నమస్తే అండి. మనం ఈరోజు పప్పు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పప్పు అండి 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుందండి. పెద్ద టొమాటోస్ 2 అండి పొడుగ్గా కోసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులండి 2 మెంతి గింజలు కూడా వేశాను. వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయలేంటంటే చూసారు కదా! నేను అలా కొట్టుకున్నట్టయితే మనకి నీట్‌గా విడిపోతాయండి. అంతేనండి. ఈ కొన్ని ఐటెమ్స్‌తోనే మనం నీట్‌గా టేస్టీ పప్పు టమాటో చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కుక్కర్‌లో పెడుతున్నానండి. మనకి ఫాస్ట్‌గా అవ్వాలంటే క్యారేజ్ టైమ్‌లో మార్నింగ్ ఇలానే ఫాస్ట్‌గా అయిపోతుంది కదండీ! అందుకనే నేను చేస్తున్నాను. చూడండి. నేను పప్పుని 10 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకున్నానండి ముందుగా. నానబెట్టిన పప్పుని డైరెక్ట్‌గా నేను కుక్కర్‌లో వేస్తున్నాను. దీంట్లోనే టొమాటోస్ కూడా 2 వేసేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలు అక్కర్లేదండి. ఉడికిపోతుంది కదా! సరిపోతుంది అలానే. పసుపు కొంచెం వేసుకుంటున్నానండి. కారం తగినంత. చూడండి నేను వాటర్ అయితే మనకి ఆ పప్పు పై వరకు రావాలండి. పై వరకు వస్తే సరిపోతుందండి. అంటే ఇప్పుడు నేను 100 గ్రామ్స్ ఏసినప్పుడు నేను 250 గ్రామ్స్ వాటర్ ఏస్తున్నానండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఉప్పు అనేది ఇప్పుడు ఎయకూడదండి. ఉప్పేసినట్టయితే మీకు పప్పు ఉడకదు. అందుకు ఉప్పు వేయకూడదు ముందు. కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలండి. మనకి 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే నానబెట్టుకుంటాం కదండీ! ఒక 10 మినిట్స్ అయినా దానివల్ల మనకి ఒక విజిల్ ఎక్స్‌ట్రా అక్కర్లేదు. మనకి ఇలాగ అయిపోయింది కదండీ! ఇది కొంచెం చల్లారాలండి. చల్లారే వరకు మనకేంటంటే చూసారు కదా! ఇంకా విజిల్స్ వస్తుంది కదా! ఈ టైంలో ఏంటంటే చల్లారాలండి. పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా! నేను ఈలోపు తాలింపు పెట్టేసుకుంటున్నాను. మనకి పప్పులో ప్రోటీన్స్ ఉంటాయండి. ప్రోటీన్స్ ఉండడం వల్ల మనకి చాలా మంచిదండి హెల్త్‌కి. పప్పు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అదే కాకుండా టొమాటోలోని మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా! సిట్రిక్ యాసిడ్ అండి. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండీ! అది కూడా మంచిదండి హెల్త్‌కి. పప్పు తినడం వల్ల ప్రోటీన్ ఉంటుంది. మీరు నాన్ వెజ్ తినలేని వాళ్ళు వెజిటేరియన్స్ ఖచ్చితంగా ప్రోటీన్ కోసం పప్పే తింటారండి. చిన్న పిల్లలకి కూడా పప్పు పెడతారండి. ఎందుకంటే బలంగా ఉంటుందండి మనము. అందుకనే పప్పనేది ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలండి. వీక్‌లో వన్స్ అయినా మీరు ఖచ్చితంగా పప్పు ట్రై చేయండి. అతిగా తినకూడదండి. పప్పు కూడా కొంత క్వాంటిటీయే తినాలి. చూడండి నూనె వేశాను. నూనె వేశాక ఎల్లుల్లిపాయలు వేశాను. అవి బాగా వేగాలండి. నేనిలా కలుపుతున్నాను. మనకి తాలింపులోనే పప్పు, టమాటా టేస్ట్ అయితే బావుంటుందండి. మనం తాలింపు ఖచ్చితంగా మంచిగా వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే మనకప్పుడు పప్పు, టమాటో టేస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదా! వేగుతున్నాయి. మీరు ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. ఎండుమిరపకాయలేస్తున్నాను చూడండి. ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మీకెప్పుడైనా మండేస్ అలాంటి టైంలో ఎప్పుడైనా మీరు చేసుకోవాలన్నప్పుడు మీకు ఫాస్ట్‌గా క్యారేజ్ ఉంది అన్నప్పుడు పప్పు, టమాటో చేస్తే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అదే కాకుండా ఇది చాలా హెల్తీ ఫుడ్. ఇంట్లో చిన్న పిల్లలకి కూడా పెట్టొచ్చు. చూసారు కదా! నాకింట్లో చిన్న పాపుంది గదండీ! అందువల్ల నేనేంటంటే తాలింపు చూసారు కదా! చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఇదే పప్పుని చిన్న గరిటె వేసుకొని అన్నం పెట్టి నేను బాగా నీట్‌గా కలిపేసుకొని పాపకు తినిపిచ్చేస్తానండి.
సరే. తాలింపు ఐటెమ్స్ చెప్పాను కదండీ! కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, తాలింపు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిపేసేసుకోవాలండి. సో, ఫైనల్లీ మనకు పప్పు ఒక 4 విజిల్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది చూసారు కదా! ఎంత నీట్‌గా ఉడికిపోయిందో. ఇలా ఉడకాలంటే ఖచ్చితంగా పప్పు ఒక 10 నిమిషాల ముందు, పావుగంట ముందైనా నానబెట్టుకోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలండి. చూసారు కదా! ఈ టైంలో నేను ఉప్పేసుకుంటున్నాను. చూడండి ఇలాంటిదొకటి ప్రతి ఒక్కళ్ళు పప్పు ఉన్న ఇంట్లో ఉంచుకోండి. అదే ఐ మీన్ మీరు పప్పు అది ఎక్కువ చేసుకుంటారంటే ఇలా మెదుపుకోవడానికి బావుంటుందండి. పిల్లలకి కూడా ఫుడ్ మిక్సర్‌లో పెట్టకుండా ఇలా మెదిపి కూడా పెట్టొచ్చు. అన్నిటికి ఉపయోగపడుతుందండి. ఏదైనా ఇప్పుడు మీరు బంగాళదుంప కుర్మా చేయడానికి కావచ్చు, ఎలాంటి దానికైనా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ఇంట్లో ఉండాలి. సో, ఇలా మెదుపుకోవాలండి. నీట్‌గా పప్పుని నీట్‌గా ఇలా మెదుపుకోవాలి. వేడిగా ఉంటుంది. చాలా స్లోగా జాగ్రత్తగా పట్టుకొని మెతుక్కోండి. నేను చక్కది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, పైన చక్కది ఉండడం వల్ల హీట్ అనేది చేతి వరకు రాదండి. సో, అందుకని ఇలాంటిది తీసుకున్నాను. సో, చూసారు కదా! పప్పు, టొమాటో అనేది నీట్‌గా మెదిపోయింది. ఉప్పు కూడా వేసాను కాబట్టి తాలింపు వేసేస్తున్నానిప్పుడు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి. టేస్టీ టేస్టీ పప్పు టమాటో అయితే మనకి ఇలా రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి.